హాయ్ గైస్, నేను మీ హనీని. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం సమ్మర్ స్పెషల్ రూహ్ అఫ్జా. చాలా అంటే చాలా కూల్గా ఉంటుంది. ఇది తయారు చేసుకొని తాగితే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఈ 2 పనులు చేయాలి. ఈ 2 థింగ్స్ మనం నానబెట్టుకోవాలి. ముందుగా ఈ సబ్జా గింజలు ఒక 3 to 4 టేబుల్ స్పూన్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కటోరా ఒక 2 టేబుల్ స్పూన్ నానబెట్టుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది, నేను ఎక్స్ట్రా ఒకటి వేసేసాను. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. వాటర్ ఫుల్గా పోసుకొని ఒక 4 అవర్స్ వదిలేయాలి. ఒకసారి బాగా కలిపేసేసి ఒక 4 గంటలు వదిలేసేయాలి. ఇలా 4 అవర్స్ వదిలేసిన తర్వాత ఇప్పుడు మనం కర్బూజాకాయ కోసుకుందాం. ఇలా కర్బూజాకాయ మనం ఒకటి తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని 2గా డివైడ్ చేసుకోవాలి. ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత మనం చాలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించేటట్లు ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ బాగా నిలువుగా కట్ చేసుకుని తర్వాత అడ్డంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చెంచా తీసుకొని చెంచాతో ఈ విధంగా డివైడ్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా పండు మొత్తం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం బాగా తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం రూహ్ అఫ్జా ఉంటుంది చూడండి, అది తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 4 గంటల సేపు నానుతున్నటువంటి కటోరా అదే విధంగా సబ్జా గింజలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను 1/2 లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను. పచ్చి పాలు తీసుకొని కాచి చల్లారిచ్చినటువంటి పాలు. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు వేసుకోవాలి. అదే విధంగా కటోరా కూడా ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ మాత్రమే వేసాను. ఇప్పుడు రూహ్ అఫ్జా ఒక చెంచా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక చెంచా వేసుకోవాలి. ఇంతకన్నా ఎక్కువ వేసుకుంటే అసలు బాగోదు, సరిపోతుంది. 1/2 లీటర్ మిల్క్ ఈ రూహ్ అఫ్జా అనేది మనకి పర్ఫెక్ట్గా కొలతలతో ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ వాటర్ యాడ్ చేయడం లేదు మిల్క్లోకి, ఎందుకంటే మనకి ఐస్ క్యూబ్స్ నుండి వాటర్ రిలీజ్ అవుతాయి. ఆ వాటరే సరిపోతాయి మిల్క్లోకి, లేకపోతే మనకి ఎక్కువగా వాటర్గా వచ్చేస్తుంది. కొద్దిగా తిక్కగా ఉంటేనే మనకి తినడానికి తాగడానికి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి వాటర్ మిలన్ పీసెస్ ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు షుగర్ ఒక 5 to 6 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. మనకి రూహ్ అఫ్జాలోని కొద్దిగా స్వీట్నెస్ ఉంటుంది, దానికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపేసేసేయాలి. ఇలా కలిపేసేసిన తర్వాత చూడండి, మనకి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ రూహ్ అఫ్జా కూల్ డ్రింక్ని సర్వ్ చేసుకుని తాగడమే. ఇలా 2 గ్లాసెస్లోకి సర్వ్ చేసుకొని ఎండాకాలంలో కూల్గా తాగితే మనకి చాలా అంటే చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది. అంతే, ఈ విధంగా మనం ఇంట్లోనే రూహ్ అఫ్జా వేడివేడిగా ఉన్నప్పుడు చల్లగా తాగడమే. అంతే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. బాయ్, ఉంటాను.